జగిత్యాల జిల్లా ధర్మపురిలో దేశ ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనం ఘనంగా జరిగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రవచన కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధరబాబు హాజరయ్యారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం బాగా జరిగిందని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రైమ్ 9 ఛానల్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 48 గంటలు లైవ్ కవరేజ్ ఇచ్చిన ఛానల్ సీఈఓ సిబ్బందికి పేరు పేరిన ధన్యవాదాలు చెప్పారు. భవిష్యత్తులో ప్రైమ్ 9 ఛానల్ మరింతగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ చందు ఫేస్ టు ఫేస్. పీఠాధిపతుల ఆశీస్సులతో జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో చాలా అత్యంత వైభవంగా 11, 12 తేదీల్లో అంటే నిన్న ఈరోజు కూడా చాలా గొప్పగా కూడా ఆధ్యాత్మిక ప్రవచనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. దానికి మూల కారణం మన రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుడు. అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా నిర్వహించాలంటున్నారు. వాళ్ళు చాలా ఆనందం, అంటే ఇప్పటి వరకు టీవీల్లో నేను లేదా యూట్యూబ్లో చూశాను, అలాంటి వారి ప్రవచనం ఇప్పుడు మేము లైవ్లో చూడడం ఇది మా మంత్రి గారు చేసినటువంటి గొప్ప కార్యం అంటున్నారు. అసలు మంత్రి గారు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రైమ్ 9 మీడియా భాగస్వామిగా వ్యవహరించిన దానిపై అసలు వారి అభిప్రాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం, వారి స్పందన తెలుసుకుందాం. మంత్రి గారు, ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అనేది ఒక పుణ్యభూమి. ఇది ఈ పుణ్యభూమిలో రాజకీయంగా ప్రాతినిధ్యం రావడం అనేది 2009 నుంచి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి నేను పోటీ చేసి ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాకు ధర్మపురి ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా చూసి నన్ను ఎమ్మెల్యే గెలిపించినాక వెంటనే నేను రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్ష్మణ్ కుమార్ అన్న గెలిస్తే మేము గెలుస్తామని 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ కుమార్తో మీరు ఎందుకు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఏమున్నది, ఎన్నిసార్లు ఓడిపోయాడు, మళ్ళెట్లా గెలుస్తాడని చెప్పి అవమానపరిచినా, ఏ అధికారి దగ్గర పోయినా బయట నిలబెట్టి మాట్లాడినా, కేసులు చేసినా మా అన్న గెలిస్తే నేను గెలుస్తా అని ఎంతో గొప్పగా కష్టపడి నిజాయితీగా నన్ను గెలిపించినారు. దైవక్షేత్రము, పుణ్యభూమి, ఈ ప్రాంత ప్రజలు ఓట్లయితే శాసనసభ్యుడిగా అయినాను. నేను విప్పుగా అయిన వెంటనే గణాపాటి కేదార్నాథ్ గారి వేదానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి 9 రోజులు అని చెప్పి మాకు అత్యంత ఆప్తుడు ఈ ప్రాంతంలో. కష్టకాలంలో నా పక్కన ఉన్నటువంటి సొంత తమ్ముళ్ళలాగా నాకు నా పక్కన ఉన్నటువంటి మా దినేష్ అన్న ఇట్లా ఉంది, మా బ్రాహ్మణులు వేదం చెప్తారంటే సుమారు 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటే నేను అన్నాను, నా మొదటి జీతం 2,69,000 రూపాయల జీతం విప్పుగా నాది ఉంది, నా జీతాన్ని ఇస్తా, ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు ఇప్పిస్తా అని చెప్పి నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు ఇప్పించి సుమారు 9 రోజులు వేదానికి సంబంధించినటువంటి అగ్రహారంలో వేద పండితులతో వేద పారాయణం చేయించడం జరిగింది. ఈ ప్రాంతానికి చేసిన తురి స్వామి గారి వారి ఆశీస్సులతో ఏదైతే శ్రీపీఠం దగ్గర వారి సొంత స్థలంలో లక్ష్మణస్వామి కళ్యాణాన్ని మేము తలంపు చేసినప్పుడు కొంత దూర ప్రాంతాలకు వెళ్ళి వేలాది మంది భక్తులు వస్తే టెంపుల్ ప్రిమిసెస్లో కళ్యాణం అయితే ఇబ్బంది ఉండే. నేను విప్పుగా నేను డిసిషన్ తీసుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ నాకు అండగా ఉండి గొప్ప కళ్యాణాన్ని ఆ శ్రీమఠం శ్రీ సత్యనారాయణ స్వామి తిరుస్వామి గారి ఆధ్వర్యం లోపల లక్ష్మణస్వామి కళ్యాణం చేయడం జరిగింది. ఈరోజు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు వారి యొక్క ప్రవచనాలు, ముఖ్యంగా డాక్యుమెంటరీ శ్రీ లక్ష్మణస్వామి డాక్యుమెంటరీ, ఇక్కడ ఎంతోమంది ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు మంత్రులుగా పనిచేసిండ్రు. కానీ ఇక్కడ దైవక్షేత్రానికి సంబంధించినటువంటి అంశం లోపల ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఎన్నడూ సంకల్పం చేయలే. నాకు కూడా రాలే ఆలోచన. నా తనయుడు హరీశ్వర్ కుమార్కు ఆలోచన వచ్చి నేను ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన విషయం లోపల నేను ముందుకెళ్తా అని చెప్పేసి నా కొడుకు అడిగితే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలతో ఈరోజు నేను ఇక్కడ ఈ బంగ్లాలో ఉన్నానంటే ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసినారు, నేను ఈరోజు మంత్రిగా ఉన్నానంటే ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసినారు. ఇక్కడ దైవక్షేత్రంలో ఆ స్వామివారి అనుమతి ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. నేను ఇలా ఎమ్మెల్యే అయినా విప్ అయినా మంత్రి అయినా ఆ స్వామివారి ఆశీస్సులో ఆరు దయ బుద్ధులు లేస్తే స్వామివారి దండం పెట్టుకున్నాక ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం మేము. ఎందుకంటే ఇక్కడ నుంచి స్వామివారి క్షేత్రంకు దండం పెట్టి బయటకు వెళ్తాం, ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి. ఆ ఒక డాక్యుమెంటరీ కూడా మరి వారి చేతుల మీద ప్రోమో రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు గొప్ప కార్యక్రమం, వేలాది మంది ప్రజలు వచ్చి అందరూ వచ్చి నాకు నమస్కారం పెడుతుంటే
మీరు మా ఎమ్మెల్యే అవ్వడం మా అదృష్టం, ఈరోజు మంత్రి అవ్వడం అదృష్టం. ఇంత గొప్ప మహనీయుని మేము కళ్ళారా చూసుకుంటామని మేము అనుకోలేదని చెప్పేసి మా ప్రజలు మమ్మల్ని కానీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే మాకు అంతకంటే సంతోషం ఏముండదు. ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే శ్రీ బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు, చాగంటి కోటేశ్వరరావు వారి ప్రవచనాలలో ప్రైమ్ 9 ఛానల్కి సంబంధించిన యాజమాన్యం వారి చైర్మన్ గారు, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి నేను బివివి సత్యనారాయణ గారు మా మిత్రుడు, అంటే వీరిద్దరికి కాక ఆ యాజమాన్యంలో ఉన్నటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రైమ్ 9కు సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా కానీ అన్ని విధాల సపోర్ట్ ఉన్నటువంటి వారు అందరికీ కూడా, ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నటువంటి మా ప్రైమ్ 9 ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్గా పనిచేస్తున్న మిత్రులు కానీ, యాంకర్స్కి సంబంధించిన మా సోదరిమణి కానీ మా సోదరుడు కానీ మా కెమెరామెన్స్ కానీ 48 గంటలు ఇక్కడ ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సౌకర్యమైనా కూడా ప్రపంచానికి లక్ష్మీనరసింహస్వామి యొక్క గొప్పతనాన్ని, చాగంటి వారి యొక్క ప్రవచనాలతో తెలియజేయాలని వారు ఎంతో కష్టపడి ఈ 2 రోజులు ప్రసారం చేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మంత్రిగా వారికి చేతులు జోడించి నమస్కరించి వారికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్న యాజమాన్యానికి, సిబ్బందికి మరొకసారి మా దారంపూర్ ప్రజల పక్షాన ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఎప్పటికీ ప్రైమ్ 9 ఛానల్ యాజమాన్యంపై, ధరంపూర్ ప్రజలపై, తెలంగాణ ప్రజలపై గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే శక్తినిచ్చి రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ విజయ పతాకం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ పిసిసి అధ్యక్షుల గారి నేతృత్వంలో జెండా పతాకం ఎగురవేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే వచ్చినటువంటి వారిని శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు కానీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, పాచిపల్లి సంతోష్ శర్మ గారు కానీ అదేవిధంగా మా మిత్రులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ మాజీ చైర్మన్ జ్యోతి అండ్ లక్ష్మణ్ తమ్ముడు చెప్పిన వెంటనే హైదరాబాద్ నుంచి అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర నుంచి చూసుకున్నారు. అందరూ కూడా పేరున చాలామంది, ఆ కుటుంబం అంతా పెద్ద కుటుంబం, మా దినేష్ గారు కానీ, మా జక్కురవి గారు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, అదేవిధంగా ఈఓ గారు కానీ, మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా మా ఎస్పీ గారు వారి ఆధీనంలో మా పోలీస్ అధికారులు కూడా గత 3 రోజులు కూడా నిద్రపోకుండా మా సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, మా పోలీస్ సిబ్బంది ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు 2 రోజులు నిన్న వచ్చినారు, ఈరోజు వచ్చినారు. అంటే ఒక సమన్వయంతో ప్రజలకు, ఒక యువతకు ఒక మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా, మన దైవ క్షేత్రం ఎంత గొప్ప క్షేత్రం అనే విషయం తెలిసే విధంగా ఇలా ప్రవచనాలు జరిగినాయి. వారి పాదాలకు, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఛానల్ యాజమాన్యానికి, ఛానల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ స్వామి క్షేత్రంలో ఈ ప్రాంత ప్రజల మధ్యలోనే ఉంటా. ఆ ప్రజల నిర్ణయం ఎట్లున్నా, రేపు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిర్ణయం ఎట్లున్నా కూడా ఇక్కడనే ఉంటుంది తప్ప ఈ ప్రాంతం వదిలిపెట్టి నేను పోను, నా తర్వాత నా కొడుకు కూడా ఈ ప్రాంత దైవక్షేత్రానికి సేవ చేసుకుంటాడని చెప్పి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం. సో అది పరిస్థితి. ధర్మపురి క్షేత్రం, ధర్మపురి పట్టణ నియోజకవర్గ ప్రజల కోసం వారి అభివృద్ధి సంక్షేమమే కాదు, ఈ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసేలా డాక్యుమెంటరీని కూడా వారి తనయుడు అటు చాగంటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారి సమక్షంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నారు, మీడియా భాగస్వామిగా ఈ 2 రోజులు కూడా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినటువంటి ప్రైమ్ 9 యాజమాన్యం, CEO పైడికొండల వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన డివివి సత్యనారాయణ గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మధుతో చందు, మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ నుంచి.